హరి ఓం శుభవాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ వాస్తు పండిట్ చంద్రచర్ల ధనంజయ స్వామిని. ఈరోజు మనం హైదరాబాద్లో శ్రీనగర్ కాలనీలో ఉన్నాము. శ్రీనగర్ కాలనీలో రవీంద్ర గారు, సరోజ గారు నన్ను ఇక్కడికి పిలిపించారు. వాళ్ళు ఒక అపార్ట్మెంట్ తీసుకున్నదలచి నన్ను అపార్ట్మెంట్ చూపించారు. అపార్ట్మెంట్ అంటే ఇలా ఉండాలి అనేలా అద్భుతమైన వాస్తు పరిజ్ఞానంతో నిర్మించినటువంటి అపార్ట్మెంట్ అది. ఏదో బిల్డర్కి తెలియక ఏదో చిన్న చిన్న తప్పులు ఉన్నాయి. ఆ చిన్న తప్పులు అపార్ట్మెంట్ ఎలా ఉంది, దాని ప్లాన్ ఎలా ఉంది, ఆ చిన్న తప్పులు ఏమి అని మీకు తెలియజేస్తాను. అంతకుముందు ఈ ఫ్లాట్ ఓనర్ రవీంద్ర గారు 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నమస్కారం అండి. నేను స్వామివారి యూట్యూబ్ ఛానల్ చూసి మా మెసేజ్ ద్వారా స్వామివారిని పిలిపించిన తర్వాతనే ఈ ప్లాట్ కొనాలి అని డిసైడ్ చేసుకున్న తర్వాత స్వామివారి పిలిపించి కంపల్సరీ స్వామివారు చూసిన తర్వాతనే ఈ ప్లాట్ కొనాలని డిసైడ్ చేసుకున్నాను స్వామి. కాబట్టి స్వామివారు వచ్చి ఈ ప్లాట్ చూసిన తర్వాత ఒక డెసిషన్కి వచ్చిన తర్వాత మేము ముందుకు వెళ్తున్నాం స్వామి. మా మెసేజ్ కూడా మాట్లాడతారు స్వామి. నమస్తే అండి. స్వామి గారి యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతూ ఉంటాను నేను. అందువల్ల ఇప్పుడు మేము తీసుకునే అపార్ట్మెంటు ముందు స్వామీజీని పిలిపించి ఆయన చెప్పిన తర్వాతే ముందుకు వెళ్దాం అనుకున్నాము. అందుకని స్వామి గారిని పిలిపించాను. కొన్ని చిన్న చిన్న సజెషన్స్ ఇచ్చారు, అవి చేయించాలి మేము. ఇకపోతే లండన్లో విరాజ్ అంకుల్ అని మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, భవానీ ఆంటీ, విరాజ్ అంకుల్ అని. వాళ్ళు విరాజ్ అంకుల్ బాగా ఫాలో అవుతారు స్వామీజీని. ప్రజెంట్ ఇప్పుడు వాళ్ళు లేరు, లండన్లో ఉన్నారు. వస్తే స్వామీజీని కలవాలనుకుంటున్నారు. తప్పకుండా కలుస్తాం కూడా. శుభవాస్తు ప్రేక్షకులారా, విన్నారు కదా. ఇప్పుడు మీకు అపార్ట్మెంట్ ఎలా ఉంది, దీనిలో చేరితే వీళ్ళ అభివృద్ధి ఎలా ఉంటుంది అనేది మీకు ఇప్పుడు అపార్ట్మెంట్ని చూపిస్తాను. ఓన్లీ ప్లాన్. ఇది ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. ఈ అపార్ట్మెంట్లో ఈశాన్యం నుంచి ఇలా మెట్లు వేశారు. అపార్ట్మెంట్లో ఇలా ఈశాన్య భాగంలో మెట్లు వేయడం వల్ల ఇంటి నుంచి ఈశాన్యపు నడక ఏర్పడి అనేక శుభ ఫలితాలు కలుగుతాయి. అయితే ఈస్ట్ ఫేస్ ఉన్న అన్ని ఇండ్లకి ఈశాన్యం మెట్లు పనికిరాదు. ఇలాంటి అపార్ట్మెంట్లకు మాత్రము చాలా అభివృద్ధి చెందుతారు. ఇలాంటి ఇండ్లను నేను చాలా చూశాను. తర్వాత ఆగ్నేయంలో లిఫ్టు, ఈశాన్యపు హాలుకి సెంటర్లో ద్వారము, అవతలకు విండో, యువతలకు విండో. నేను అనేక వీడియోల్లో చెప్తానే ఉంటాను. ఆ ప్రకారము డోర్ పెట్టారు ఇక్కడ. చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడికుంటే ఇక్కడి నుంచి ఇక్కడికున్న హాల్లో పర్ఫెక్ట్ సెంటర్ డోర్. ఈశాన్యపు హాల్కి సెంటర్ డోర్, అవతలకు విండో, యువతలకు విండో. ఇది 0 degreesకి బిల్డింగ్ ఉంది. ఇది పర్ఫెక్ట్ ఈస్ట్. ఇక్కడ ఈ సింహద్వారం నుంచి ఎదురుగా వస్తే ఒక బాత్రూమ్ అడ్డం కట్టి ఉన్నారు, డోర్ ఇక్కడ పెట్టి. ఈ బాత్రూమ్ డోర్ ఇలా మూయించి ఈ డోర్ ఎదురుగా డోర్ ఎదురుగా విండో ఆల్రెడీ ఉంది. అలా చేయమని చెప్పాను. ఇది సిట్టింగ్ ఏరియా. ఇది ఈశాన్యంలో బాల్కనీ ఇచ్చారు. ఈ బాల్కనీకి కూడా ఇలా నెట్ కంప్లీట్ వేసి ఒక సిట్అవుట్ మాదిరి తయారు చేశారు. ఇక్కడ ఏం జరిగిందంటే ఒక చిన్న పొరపాటు, ఈశాన్యం పెంచుతూనే ఇలా వచ్చి ఇలా లోపలికి ఈశాన్యం తిరిగింది. ఈ రైలింగ్ని ఇలాగే ఈశాన్యం పెంచుకోమని చెప్పాను. ఇంతే. ఈశాన్యం ఎప్పుడైతే సమంగా వచ్చి పెరుగుతుందో ఈ ఇంట్లో అనేక శుభాలు కలుగుతాయి. మరి సిట్అవుట్ నుంచి ఇక్కడ డైనింగ్లో నుంచి ఇది వంటగది, వంటగదిలో నుంచి స్టోర్ రూమ్లో నుంచి ఇక్కడ స్టోర్ రూమ్లో నుంచి వంటగదిలో నుంచి బాల్కనీ, అన్ని వైపులా విండోస్. ఈ డైనింగ్ హాల్లో నుంచి ఉత్తర ఈశాన్యం ద్వారా మాస్టర్ బెడ్రూమ్లోకి ప్రవేశిస్తే డోర్ ఎదురుగా విండో, నైరుతిలో ఒక సెల్ఫ్స్ గాను స్టోర్ రూమ్ మాదిరి, ఈ బుక్స్, బట్టలు పెట్టుకునేదానికి, మరియు వాయువులో అటాచ్డ్ టాయిలెట్. దీనికి ఇక్కడ ఒక విండో, వెంటిలేటర్ లేదు, ఒక వెంటిలేటర్ పెట్టుకోమని చెప్పాను. రిటర్న్ హాల్లోకి ప్రవేశిస్తే ఇలా వస్తే సెకండ్ బెడ్రూమ్కి వాయువు పెరుగుతూ బాత్రూమ్ ఉంది. ఈ డోర్ క్లోజ్ చేసి సింహద్వారం ఎదురుగా ఇలా డోర్ పెట్టుకోమని, ఇది కామన్గా వాడుకోమని చెప్పాను. దాంతో ఈ బెడ్రూమ్లో వాయువు పెరిగిన దోషం కూడా పోతుంది. మళ్ళీ థర్డ్ బెడ్రూము ఇలా ఈశాన్యము పెరుగుతూ వాయువులో అటాచ్డ్ బాత్రూమ్ వస్తూ, ఇక్కడ సిట్అవుట్ వస్తూ,
ఇలా ఏర్పాటు చేశారు. ఈ బెడ్రూమ్లో నుంచి ఇది ఎక్స్ట్రా పెరిగింది ఈశాన్యము, దీన్ని క్లోజ్ చేసుకోమని చెప్పాను. బెడ్రూమ్ ఎప్పటికీ రెక్టాంగిల్ కానీ స్క్వేర్ కానీ ఉండాలా. ఇక్కడ డక్ వచ్చింది, ఈ డక్లో వెంటిలేటర్స్ పెట్టుకున్నారు. మధ్యలో పూజా గది ఏర్పాటు చేసినారు. ఈ పడమర ముఖంగా దేవుణ్ణి పెట్టి తూర్పు ముఖంగా దేవుణ్ణి పూజించేలా. అయితే ఈ మధ్య గోడ తీసేసి విశాలమైనటువంటి పూజ రూమ్ ఏర్పాటు చేసుకోమని, పూజ రూమ్లో సెంటర్కి ఈ దేవుణ్ణి వచ్చేలా ఏర్పాటు చేసుకోమని చెప్పాను. ఇవే ఇంత చిన్న ఆల్టరేషన్స్ ద్వారా ఈ ఇంటి వారు అభివృద్ధి పథాన పయనిస్తారని. మరియు ఇంకొక చిన్న విషయము, ఇక్కడ టీవీ పాయింట్ ఇచ్చారు ఈస్ట్లో, చాలా బాగుంది. టీవీ పాయింట్కి యువతల షెల్ఫ్స్ ఇచ్చారు, యువతల షెల్ఫ్స్ ఇచ్చారు. ఈ షెల్ఫ్ వల్ల కొద్దిగా ఈశాన్యం తగ్గుతుంది. అందువల్ల ఈ షెల్ఫ్ని ఇక్కడ నుంచి తొలగించి, ఇక్కడ ఖాళీ ప్లేస్ ఉంది, ఆ షెల్ఫ్ని ఇక్కడ అరేంజ్ చేసుకోమని చెప్పాను. శుభవాస్తు ప్రేక్షకులారా, చూశారు కదా, ఇలాంటి అపార్ట్మెంట్లో ప్లాట్స్ తీసుకున్న ఎవరైనా అభివృద్ధి పథంలో పయనించవలసిందే అని తెలియజేస్తూ, నా మీద విశ్వాసంతో నమ్మకంతో నన్ను ఇక్కడికి పిలిపించి వాస్తు చూపించుకొని నా సలహాల్ని తూచా తప్పకుండా పాటిస్తున్న రవీంద్ర గారికి, సరోజ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీరు కూడా ఏదైనా అపార్ట్మెంట్లోకి చేరే ముందు, కొత్త అపార్ట్మెంట్ కొనే ముందు ఎవరైనా మంచి వాస్తు శాస్త్రజ్ఞులచే ఆ అపార్ట్మెంట్ను చూపించి, అపార్ట్మెంట్లో ప్లాట్ను చూపించి తదుపరి కొనుగోలు చేయడం వల్ల రాబోయే దినాల్లో అభివృద్ధి పథంలో పయనిస్తారని తెలుపుతూ, మీ వాస్తు పండిట్ చందకచర్ల ధనుంజయ స్వామి, భూమానందాశ్రమము, మడకశిర. హరి ఓం తత్సత్.